హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అది ఏంటి అనంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సనాతన ధర్మం గురించే గాని, హిందూ దేవుళ్ళ పరిరక్షణ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మెయిన్‌గా కాశీ నాయన క్షేత్రం అనే ఒక ఏదైతే ఒక గుడి లాంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రెజెంట్ కూల్చడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దాన్ని కూల్చేస్తున్నారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడడం లేదు. హిందూ ధర్మం గురించే గాని, హిందూ దేవాలయాల గురించే గాని, సనాతన ధర్మం గురించే గాని మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకే గాని, పార్టీలో ఉన్న నాయకులకే గాని మెయిన్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి అనేది ఎవ్వరికీ లేదు. ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఎవరికీ లేదు. మాట్లాడే అర్హత లేదని చెప్పి పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ అర్హత లేదు అని చెప్పుకోవడానికి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ అర్హత అనేది ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారికి లేకపోవడం కాదే. జగన్మోహన్ రెడ్డి గారికే గాని, వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి లేదండి. ఎందుకనంటే గత 5 ఏళ్లలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయని తెలుసు. ఎంతమంది బ్రాహ్మణ పురోహితుల మీద దాడులు జరిగినాయి. హిందూ దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాలే గాని, పండగలు ఏవైనా ఉన్నాయంటే వాటికి పర్మిషన్‌లు ఇవ్వకుండా ఆపడమే గాని, మెయిన్‌గా వినాయక చవితి, దసరాలకు సంబంధించి పర్మిషన్‌లు ఇవ్వకుండా ఉండడం, ఇబ్బంది పెట్టడమే గాని, డబ్బులు ఎక్కువ వసూలు చేయడమే గాని, మెయిన్‌గా అంతర్వేది రథం తగలబెట్టడమే కానీ, చాలా గుళ్ళ మీద, దేవాలయాల మీద, మెయిన్‌గా విగ్రహాల మీద చేతులు నరికేయడాలు, కాళ్ళు నరికేయడాలు, తలలు నరికేయడాలు ఇవన్నీ కూడా గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినియి. ఇప్పుడు తగ్గినియి. కానీ ఇప్పుడేదో కొత్తగా జరిగినట్టు ఏదో 1, 2 జరిగేటప్పటికి బాగా ఎక్కువగా జరిగిపోయినట్టు, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా తప్పులు కానట్టు కొత్తగా పుట్టెత్తున్నారు. అంతర్వేది రథం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టడం అనేది వైఎస్ఆర్‌సీపీ పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పి అప్పట్లో చాలా ఆరోపణలైతే వచ్చాయి. ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు మెయిన్‌గా చర్చులు అంటే క్రిస్టియన్ మతాన్ని పెంచడానికి పాస్టర్‌లందరికీ కూడా ఇటు దేవాలయాల మీద వచ్చిన డబ్బులన్నీ కూడా చర్చిలకి ఇవ్వడం జరిగేది. మెయిన్‌గా పాస్టర్‌కి 5,000, 10,000 రూపాయలని చెప్పి ఊరికనే ఉచితంగా ఇవ్వడం జరిగేది. కానీ చర్చుల నుంచి ఎటువంటి ట్యాక్స్‌లనేవి కట్టించుకోవడం లేదు. ఎటువంటి పర్మిషన్‌లనేవి లేవు. ప్రతి చర్చికి, ప్రతి ఊళ్ళో ఎన్ని చర్చులుంటే అన్ని చర్చిలకి కూడా ఆ చర్చిల్లో ఉన్న పాస్టర్‌లకైతే డబ్బులిచ్చారు గానీ, ఆ డబ్బులన్నీ కూడా దేవాలయాల్లో ఉన్న ఏవైతే ముడుపుల కింద వస్తాయో లేదనంటే దానికి సంబంధించిన ఆదాయం వస్తదో, దేవాలయాలకు వచ్చిన ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వీటికి ఇవ్వడం జరిగేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్‌కి చిత్తశుద్ధి లేదు, పవన్ కళ్యాణ్‌కి మాట్లాడే అధికారం లేదని ఏదైతే చెప్తున్నారో ముందు ఆయన తెలుసుకోవాలండి. గత 5 ఏళ్ళు కూడా కనీసం ఆయన ఒక క్రిస్టియన్ మతస్థుడి కింద, ఒక బాప్తిస్తం తీసుకున్న మతస్థుడి కింద ఉండి హిందూ దేవాలయాల్ని ఎంత దారుణంగా చూసారని అందరికీ తెలుసు. తన భార్య అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ గారు గుడికి రారు అని తెలిసి వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ సెట్ ఏదైతే ఉందో దగ్గరగా రూ. 2,00,00,000 ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి తన తాడేపల్లి ప్యాలెస్‌లో ఒక గుడి సెట్ అనేది వేయించి అక్కడ పూజా కార్యక్రమాలు చేయించారండి. తీర్థం ఇత్తే ఇలా తాగుతున్నట్టు తాగి ఇలా పక్కకు పడేసేవారండి. అక్షింతలు మీదేసుకొని ఇలా దులిపేసుకునేవారండి. మరి ఇవన్నీ ఏంటండి? ఇటువంటి కార్యక్రమాలనేవి హిందూ దేవాలయాలకు సంబంధించి సనాతన ధర్మాల గురించి ఎన్నో జరిగినాయి. ఆ జరిగిన ఈటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాటించారు, ఎన్ని గాలికొదిలేశారనేది ఆయనకే తెలియాలండి. ఈరోజు డిప్యూటీ సీఎం గారికి హిందూ ధర్మం మీద చిత్తశుద్ధి లేదని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత అనేది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికైతే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు లేదు. అందులో కీలకంగా చూసుకుంటే ఇటువంటి సనాతన ధర్మాల గురించి, హిందూ ధర్మాల గురించి మాట్లాడే అర్హత అయితే ఖచ్చితంగా లేదని చెప్పి చాలా బల్లగుద్దినట్టు చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా ఓట్ల రాజకీయంతో అప్పటికప్పుడు నటించడం తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిజంగా స్వచ్ఛందంగా ఆహ్వానించినట్టు ఎక్కడా లేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్‌కి చిత్తశుద్ధి లేదు, హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి అర్హత లేదని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆత్మసాక్షిని పరిశీలించుకోవాలి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని డిప్యూటీ సీఎంని విమర్శించండి. అంతే తప్పితే మీరు ఇలా మాట్లాడడం అనేది 100కి 100% కరెక్ట్ కాదు.